నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది మే నుండి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా జిల్లా అవనిగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన 4 మృతి. ప్రమాద ఘటనపై ఆరా తీసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టవద్దంటూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన. ఈ ఏడాది మే నుండి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడ వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి మా కూటమి ప్రభుత్వం. చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్. ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు. ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్. ఇప్పుడు ఏం లేదండి, వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ. ఎందుకంటే ఏప్రిల్ 30th ఎప్పుడైతే ఈ కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ 2 సార్లు చర్చించామండి. త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా యాప్ కాస్ట్ ద్వారా తీసుకొచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద కార్పొరేషన్. సో దానిపైన ఒక డిసిషన్ తీసుకున్నాక తప్పకుండా ఆ వెసులుబాటు కలుగుతుంది.
పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కార్మికులను బానిసలుగా చేయవద్దని కోర్టు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ ప్రసంగించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణని కార్మిక సంఘం నాయకులు కలిసి కార్మికుల సమస్యలు చెప్పగా తనకు కొంత సమయం కావాలని చెప్పారని, కానీ మాట నిలబెట్టుకోలేదని, ఎన్నిసార్లు కలిసినా ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఏకపక్షంగా ఏపీసీఓఎస్ను రద్దు చేసి దాని స్థానంలో కాంట్రాక్టర్లను నియమించడానికి ప్రయత్నం చేయడం మాట తప్పడమేనని చెప్పారు. ప్రభుత్వం తన ఆలోచన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుసేన్ వలి, ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, ఎం మరియమ్మ, ఉన్నవ సుధాకర్, కె సుశీల, ముత్యాల పద్మావతి, మెండేల నాగరాజు, ఎం దుర్గాప్రసాద్, పి మరియమ్మ, యాడపల్లి అంజి, వి లక్ష్మీనారాయణ, బి దానమ్మ తదితరులు పాల్గొన్నారు. గతంలో కాంట్రాక్టులు ఉండటం వలన సకాలానికి జీతాలు లేక, నెలల తరబడి జీతాలు అందక, కార్మికులు వడ్డీ ఇచ్చేవారిని బారిన పడి కుటుంబాలు మొత్తం సర్వనాశనమైనటువంటి పరిస్థితి నుంచి కాస్త మెరుగైనటువంటి ఆప్కాస్ ద్వారా మెరుగైన పరిస్థితులు వచ్చిన సందర్భంలో తిరిగి మళ్ళీ కార్మికుల్ని అప్పుల పాలు చేయడానికి కాంట్రాక్టులకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలోని కార్మికులు కూడా ప్రదర్శన చేస్తున్నారు. అందులో భాగంగానే తెనాలిలో కూడా ఈ ప్రదర్శన. గతంలో కాంట్రాక్టులుగా ఉన్నప్పుడు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలు, 6 నెలలు కూడా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఇచ్చే జీతాలు కూడా కోతలు పెట్టేవాళ్ళు. కార్మికుల యొక్క పాస్ పుస్తకాలు మొత్తం తమ దగ్గర అట్టు పెట్టుకుని తామే అధిక వడ్డీలకు ఇచ్చి మొత్తం కార్మికుల్ని అంతా కూడా దివాళా తీసేటువంటి పరిస్థితి చేశారు. అట్లాగే వాళ్ళు సకాలానికి సబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, బట్టలు ఇచ్చేవాళ్ళు కాదు, చెప్పులు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి పిఎఫ్ డబ్బులు కట్టేవాళ్ళు కాదు, ఈఎస్ఐ డబ్బులు కట్టేవాళ్ళు కాదు. మొత్తం చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థని చక్కదిద్దాల్సింది పోయి సంవత్సరాల తరబడి పనిచేసుకుంటున్న వాళ్ళని పర్మనెంట్ చేయాల్సింది పోయి తిరిగి కాంట్రాక్టులకు అప్పచెప్పటం అంటే వీళ్ళందరినీ బానిసలుగా తయారు చేయటమే. ఈ బానిసలుగా తయారు చేసేటువంటి ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి, వీళ్ళందరినీ ప్రభుత్వ సంస్థలను తీసుకోవాలని చెప్పేసి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించాలని, అట్లాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి అనుగుణంగా డిఏను కూడా కార్మికులకి అమలు చేయాలని చెప్పేసి, ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతోటి వెంటనే చర్చలు జరపాలని, సమస్యలకు పరిష్కారం కోసం ఒక సహృద్భావ వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐద్వా నాయకురాలు ఎన్ రాజ్యలక్ష్మి, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎస్ సుబ్రహ్మణ్యం, బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర నాయకులు ఎంట్రపాటి అశోక్, ఏపీఆర్పీఏ తెనాలి నాయకులు కేవీ రమణ మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. పెరుగుదలకు అనుగుణంగా కార్మిక వర్గాన్ని పెంచడం లేదు, ఉన్న జనంతోనే పనిచేస్తున్నారు, పని భారం పెరిగిపోతుంది. అలాగే చనిపోయిన వారి స్థానంలో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వమని ఎప్పటి నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పెడతామని పెట్టారు. అలా కాకుండా అదనంగా కార్మికులు తీసుకోమని కూడా చెప్తున్నాము. అది చేయడం లేదు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే అదనంగా కార్మికులు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కూడాను. ఎండాకాలమైనా వర్షాకాలమైనా దుమ్ము ధూళిలో అనారోగ్యంతో పనిచేసే కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతేకాక ఇప్పుడే చెప్పారు, బాప్రసాద్ కూడా చెప్పారు, గతంలో కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నప్పుడు పిఎఫ్ అనేది హైదరాబాద్లో ఒక కాంట్రాక్ట్ పిఎఫ్ కట్టి, తెనాల్లో ఒక కాంట్రాక్ట్ పిఎఫ్ కట్టి ఆ పిఎఫ్ తెచ్చుకోవడానికి కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు. కనుక ఇప్పుడు ఆప్కాస్లో చేర్చిన తర్వాత ప్రతి నెల జీతాలు వస్తున్నాయి. గతంలో జీతాలు ఇవ్వకుండా, మున్సిపాలిటీ జీతాలు ఇవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చి ఎలా డబ్బులు కాజేసేవాళ్ళు కూడా గత అనుభవాలు కూడా ఉన్నాయి మాకు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ఆప్కాస్ను రద్దు చేయకుండా ఆప్కాస్ను ఉంచండి, లేదా కార్మికులు పర్మనెంట్ అయినా చేయండి. ఈ 2 డిమాండ్ల మీద ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన 4 మృత్యువాత పడ్డారు. తెనాలి చెంచుపేట ఇందిరానగర్ కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మనవడి నామకరణం కోసం మోపిదేవి వెళుతుండగా సోమవారం ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 3 మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరు మృత్యువాత పడ్డారు. దీనితో పట్టణ చెంచుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాగా మృతదేహాలు మంగళవారం తెనాలిలోని వారి స్వగృహానికి చేరుకున్నాయి.
కృష్ణా జిల్లా పులిగడ్డ రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అవసరమైన అన్ని విధాల సహాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.